భాగవత సన్నివేశాల అంతరార్థంలో మనం అంతరార్థాలు చదువుకుంటూ ఇప్పుడు దేని గురించి ఏ సన్నివేశం చెప్పుకోబోతున్నాం అంటే శ్రీకృష్ణుడు నోటిలో సమస్త లోకాలు చూపించాటన్న దాని అంతరార్థం మనం ఇది చెప్పుకోబోతున్నాం. శ్రీకృష్ణుడు ఒకసారి మట్టి తింటున్నాడు. ఎందుకు తింటున్నాడు? ఈ లీల చెప్పడం కోసమే. అది బలరాముడు గోపికలు చూశారు. మట్టి తింటున్నావా అన్నారు. కృష్ణుడు లేదు అన్నాడు. అప్పుడు బలరాముడు ఏం చేశాడు? గోపికలు వాళ్ళందరూ కలిసి నువ్వు అబద్ధం చెప్తున్నావు, అమ్మకి చెప్తాము అని చెప్పి వాళ్ళు శ్రీకృష్ణుడి మీద యశోద దగ్గరికి వెళ్ళి చాడీ చెప్పారు. అమ్మా యశోదమ్మ, నీ శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడమ్మా అంటే యశోద నిజమేనా అని అడిగింది. దానికి శ్రీకృష్ణుడు లేదు అన్నాడు. అప్పుడు యశోద అయితే నోరు తెచ్చి చూపించు అన్నది. కారణం మట్టి ఆ తిన్నవారి నోట్లో ఏదన్నా కొంతన్నా కనిపిస్తుందేమో, పట్టుకోవచ్చు, అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పింది. శ్రీకృష్ణుడు నోరు తెరిచాడు. వెంటనే యశోదకి ఆశ్చర్యం కలిగింది, నిర్ఘాంత పోయింది. కారణం ఏమిటి? శ్రీకృష్ణుని యొక్క నోట్లో అంటే ఆయనలో సమస్త లోకాలు కనిపించినాయి. కోటాను కోట్ల గ్రహాలు, ఎన్నో వింతలు, ఆశ్చర్యం గొలిపే ఆ దృశ్యాలు, సమస్త సృష్టి కనిపిస్తోంది. అప్పుడు ఆ యశోదాదేవి మళ్ళీ కృష్ణుని నోరు కనిపించడం ఆ సంఘటనతో సహా కనిపిస్తోంది. ఆమె అమ్మో ఈ బాలుడు సామాన్యుడు కాడు అని తెలుసుకుంది, దగ్గరకు తీసుకుంది. తర్వాత ఆయన మాయ కమ్మేటట్టు చేశాడు. ఆవిడ మళ్ళీ మర్చిపోతుంది. ఎందుకంటే తల్లిలాగా ఉండలేదు, దైవాన్ని చూస్తుంటే చూసుకుంటాను తప్పితే అంత అద్భుతము. అందుకని అమ్మలాగా చూడాలని ఆయనకి ఇష్టం అని మరిపించేస్తాడు. కానీ ఇప్పుడు మనం అంతరార్థం తెలుసుకోవాలి. దీని అంతరార్థం తెలుసుకుందాం. భగవంతుడు అంటే చైతన్య శక్తి, కాన్షియస్నెస్ అన్ని చోట్ల ఉన్నాడు. సృష్టి అంతా నువ్వు మనం చూస్తే భగవంతుడు చెయ్యని వస్తువు గాని ఏ ప్రదేశం కానీ అసలు అంత లోకాలు అన్ని ఆయనవే, ఆయన చేసినవి. కాబట్టి వీటిని సమస్త లోకాలు 14 లోకాలు ఉన్నాయి. ఏంటి? ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం అని చెప్పి ఇవన్నీ ఊర్ధ్వలోకాలు. అలాగే అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలనే అధోలోకాలు ఉన్నాయి. అలాగే ఈ లోకాల్లో ఎన్నో లక్షల జీవులు, జీవరాశులు ఆ భగవంతుని నుంచే అంటే చైతన్యం నుంచే ఉద్భవించినాయి. అంటే అన్ని ఆయనలోనే ఉన్నాయి, ఆయనలో లేకుండా ఒక్కటి కూడా లేదు. అలాగే భగవంతుడు తానే ఈ జీవులన్నింటిలో వాటి చైతన్యం కలిగించి తానే నడిపిస్తున్నాడు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక వస్తువుకి ఏదైనా ఛార్జర్ ఉంటేనే అది నడుస్తుంది. ఒక వస్తువుకి మనం తయారు చేసుకుంటాం, లేకపోతే కరెంట్ లో పెడతాం, ఎలక్ట్రిసిటీ ప్లగ్ లో పెడతాం, అది ఒక ప్లగ్ హోల్. అలాగే మన లోపల ఒక శరీరం వేరు ఎంటిటీ, అది పైకి పంచభూతాలతో తయారు. లోపల ఆ ప్రాణశక్తి బ్యాటరీ, అది పోతే ప్రాణం పోయింది అంటారు తప్పితే మనిషి పోయాడు అంటారు. మనిషి ఇక్కడే ఉంటాడు, ఈ జీవం పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ ప్రాణం బ్యాటరీ కూడా వెళ్ళిపోయాకే ఈ జీవం వెళ్ళిపోతుంది, ఈ జీవుడు కింద పడిపోతాడు. కాబట్టి ఈ బ్యాటరీ ఇదే కాకుండా ఒక ఆత్మస్వరూపం, ఆ ప్రాణాన్ని ఎలా నిలపాలో, ఎక్కడ నిలపాలో, ఎలా జరగాలో చెప్పే ఒక దైవ స్వరూపం ఆత్మ. ఇవన్నీ మనలో ఉన్నాయి, తానే నడిపిస్తున్నాడు. భగవంతుల్లో అన్నీ ఉన్నాయి. అలాగే అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడు. ఇప్పుడు తమాషాగా మనం అంతరం ఎక్కడున్నామా అంటే ఆయనలోనే ఉన్నాం. ఇప్పుడు మనం మన శరీరంలో కణాలు ఉన్నాయి. ఆ కణాలని మనవే, మన శరీరం సంబంధించిన ఒక్కొక్క కణాన్ని చూపించబడిగా మొత్తం కలిపితే మనమయ్యాం. అలాగా సమస్త జీవులను కలిపితే ఆయన అందరిలో ఉన్నాడు కదా. నేను అన్ని కణాల్లో రుక్మిణి ఉంది కదా. అలాగా అందరిలోనూ కూడా పరమాత్మ అలా ఆయన వ్యాపించి ఉన్నాడు. మనం సృష్టిలో ఉన్నాం, మనలో కూడా సృష్టి ఉంది. అందుకని పరమాత్మ మనం అన్ని సృష్టించుకోగలుగుతున్నాం. మనం పెరుగుతున్నాం, మనం కావాల్సినవి పొందగలుగుతున్నాం. దాన్ని మనకి ఏమనుకుంటున్నామో అవి తెచ్చుకోగలుగుతున్నాం. ఎందుకు? పరమాత్మ లోపల ఉన్నందువల్ల మన కోరికను బట్టిస్తున్నాడు. కానీ మనకి మంచి చెడు తెలియక మనం ఏది కావాలో కోరుకోక చెడు కోరుకుంటే చెడు ఇస్తున్నాడు ఆయన. ఎందుకని? ఆయనే ఉండరు, నీ ఇష్టం నీ బుర్రను బట్టే మనకి ఆయన స్వతంత్రాన్ని ఇచ్చారు. ఆ స్వతంత్రం మనం తీసుకొని మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం కావాలి అనేది మనం కావాలి. సృష్టి చేసే కెపాసిటీ కూడా, మనం ఏం ఆలోచన చేయాలో అన్ని కూడా భగవంతుడు ఇచ్చాడు. కానీ ఎలా చేయాలో తెలియట్లేదు మనకి. ఈ సత్యాన్ని లోకానికి తెలియజెప్పడానికి ఈ సన్నివేశం. అంటే ఆ సన్నివేశాల అంతరార్థం అంటే సమస్త లోకాలు బయట ఉండడం కాదు, మనలోనూ ఉన్నాయన్నదే ఈ సన్నివేశం సందేశం. ప్రస్తుతం మనం గమనిస్తే సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి మానవులు అంతరిక్షంలోకి రాకెట్ల ద్వారా ఇతర గ్రహాలకు ప్రయాణిస్తున్నారు. శక్తివంతమైన టెలిస్కోపులను ఉపయోగించి సృష్టి రహస్యాలు ఏమన్నా తెలుసుకోవచ్చామని అన్వేషిస్తున్నారు. ఉపగ్రహాలు ప్రయోగించి సృష్టిలోని వింతలు, విశేషాలు అన్ని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే మానవులు తమ మేధస్సును ఎంత ఉపయోగించినా, ఎన్ని ప్రయాసాలు పడినా సృష్టిలో చాలా అల్ప జ్ఞానమే. ఏదో దాని గురించి ఏదో దొరుకుతుంది, అక్కడ ఉంది అని అక్కడ దాకా వెళ్ళగలరు. మళ్ళీ నీరు ఉందా లేదా, అక్కడ ఇంకేదో ఉందా లేదా, ఎన్ని చేస్తేనో వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. సృష్టి గురించి చాలా స్వల్పమే. ఇన్ని సంవత్సరాలు గడిచి మనకి ద్రాపరయుగమై కలియుగం వచ్చాక తెలుసుకున్నది ఇప్పుడు కొంత ముందుకు నడిచిందేమో. కానీ ఇన్ని ఏళ్ల బట్టి వాళ్ళు భూమి గుండ్రంగా ఉందా, లేకపోతే ఇలా ఏమంటారు దాన్ని, గుండ్రంగా ఉందా, ఓవల్ షేప్ లో ఉందా అని అసలు అది తెలుసుకోవడానికి కూడా కొన్ని ఏళ్ళు పట్టిందమ్మా. అందుకని ఇవన్నీ తెలుసుకోవాలంటే చాలా స్వల్పమే తెలుసుకోగలిగారు. అలా నిరంతరం తరతరాలుగా కృషి చేస్తూనే ఉన్నారు. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అన్ని దేశాలు ఖర్చు చేస్తున్నాయి. కానీ ఎవరు అంతకన్నా ఏమన్నా ఉందేమో ఆలోచించడానికి కానీ వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఎందుకని? భాగవతంలోని ఈ సన్నివేశం యొక్క అంతరార్థాన్ని తెలుసుకుంటే సమస్త సృష్టి మనలోనే ఉన్నది అన్న సత్యం అర్థం చేసుకోగలిగితే ఎవరైనా అలా ప్రయాసలు పడి బాహ్యంలోకి ప్రయాణం చెయ్యరు, తమలోనే అంటే అంతరంలోకి ప్రయాణిస్తారు. కారణం ఏంటి? అంతా మనలోనే
కనుక్కోవాలి కనుక. అందుచేత సృష్టి రహస్యాలు తెలుసుకోవాలన్నా, సృష్టిలోని లోకాల గురించి తెలుసుకోవాలన్నా ఎవరైనా సరే వారికి వారు తమలోకి తాను ప్రయాణించడం అంటే దాని అంతరార్థం ఏంటంటే నిన్ను నువ్వు మరించుకోవడం, నీ లోపల ఏముందో తెలుసుకోవడం, ధ్యాస పెట్టి ధ్యానం ద్వారా చెయ్యవలసిందే. తెలుసుకోండి, కోటాను కోట్ల ఖర్చు పెట్టి సాధించలేని ఖర్చు లేకుండా మనం అంతర్ముఖమై అసలు మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి. మనం అంత గనక ధ్యానం చేసి ధ్యాస పెడితే ఆ ధ్యాస పెట్టిన దాని గురించి భగవంతుడు తెలియజేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూడా భగవత్ స్వరూపమే. ఈయనకు తెలియదు. ఇప్పుడు ఈ కణాలన్నింటిలో ప్రతి కణానికి తెలుసు ఎక్కడ ఆరోగ్యంగా ఉంది, అనారోగ్యం అన్ని కలిసి ఉన్నాయి. అందుకని మనకి చేతికి ఏదన్నా అయితే మనకు తెలుసు, మన చెయ్యి ఇది. మన లోపల చేతికి ఇక్కడ నొప్పి పుడితే శరీరం మొత్తం బాధపడుతుంది. అంటే ఏంటి, ఈ వేలొక్కటే బాధపడదు, మన లోపల నుంచి అయ్యో నొప్పి పుడుతుంది అనుకుంటుంది. కాబట్టి ఆ పరమాత్మ అందరిలో ఉన్నప్పుడు మనకు ఆ జ్ఞానాన్ని ఎందుకు కలిగించడు? మరి ఋషులు మునులు ఆయన చెప్పిన జ్ఞానాన్ని విడి వేదాలు రాశారే. మనకి కూడా ఆ జ్ఞానం ఎక్కడ ఏముందో తెలుసుకోవాలంటే అంత ఉత్సాహం ఉంటే మనం భూమి మీద పుట్టి కూడా ఎన్నో లోకాలని చూడగలిగే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి శ్రీకృష్ణులోనే కాదు, సమస్త లోకాలు ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉన్నాయి. అదే ఈ సన్నివేశం యొక్క అంతరార్థం. అంటే మనలో లేనిదంటూ లేదు, మనలోకి వెడితే ధ్యానం చేస్తే తెలిసిందే, తెలియనిది అంటూ అసలు ఉండనే ఉండదు. కాబట్టి యోగులంతా ధ్యానం చేసి సృష్టి రహస్యాలు తెలుసుకున్నారు. యోగులు మునులు ఋషులకి ఎందుకంత గొప్పదనం అంటే వాళ్ళకి తెలిసిన రహస్యాలు, కొన్ని రహస్యాలు బయటకు చెప్పరమ్మా. ఎందుకంటే అది వాళ్ళే కనుక్కుంటారు. అది బయటికి పెడితే మనుషులు దాన్ని వేరేగా వాడుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చూడండి, ఏది జరిగినా తెలుసు మనకి. ఆ ఆలోచన పెట్టామంటే జరుగుతుంది అనుకుంటున్నాం అఫర్మేషన్స్ తోటి. కానీ చెడుని వాడే కోరుకుంటున్నాడు, మంచిని వాడే కోరుకుంటున్నాడు. చెడులో పడిపోయి ఏడుస్తూ నాకు భగవంతుడు చేశాడు అనుకుంటున్నాడు. ఆ ఆలోచన నువ్వు మార్చుకోవాలి. ఆలోచన మార్చుకుంటే కొద్ది నీకు ఏది చూడాలన్నా, ఏది చేయాలన్నా అక్కడ ఏమి లిమిట్ ఎవరు ఆపట్లేదు. కాబట్టి అట్లీస్ట్ మనలో మనం ఎవరున్నారు, మనలో పరమాత్మ స్వరూపం ఎక్కడుందో తెలుసుకుంటే మనకు ప్రతి జ్ఞానం అంతా కూడా వస్తుంది అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడున్న లోక జ్ఞానాన్ని కొంతమంది వేరేగా జ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే ఇంకా భగవంతుడి జ్ఞానం అని చెప్తారు. అటుదిటుగా కూడా చెప్తుంటారు. ఇక్కడ లోకంలో కావాల్సింది ఒక జ్ఞానం అయితే ప్రాపంచిక ఆధ్యాత్మిక జ్ఞానం గురించి కూడా తెలుసుకున్న తర్వాత మన డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అన్నమాట. అది ఆయన భగవంతుడి యొక్క ఆ నోటిని తెచ్చి ఆయన లోకాన్ని చూపించడంలో ఉన్న ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ.